రాజ్యాంగపరమైనటువంటి సంక్షోభం, రాజకీయ సంక్షోభాన్ని పెట్టాను కానీ రాజ్యాంగ సంక్షోభం రాజకీయాల వలన వస్తుంది. ఎట్లాగంటే మొన్న ఈ మధ్యన ఇది రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాతన ఎమ్మెల్సీలు, నామినేటెడ్ ఎమ్మెల్సీలు ఏదైతే గవర్నర్ కోట పదవులు ఉన్నాయో అవి కోదండరాము తో పాటుగా మరొకళ్ళకి తెలంగాణ ఉద్యమకారులకి అది కేటాయించడం జరిగింది. దాదాపు తమిళసై దానికి అప్రూవ్ కూడా చేశారు. అయితే హైకోర్టు దాని మీద స్టే విధించింది. ఎందుకంటే అంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దాసోజు శ్రావణ్కి మరొకళ్ళకి కేటాయించడం, ఇదే వాళ్ళకి ఇవ్వడం, వాళ్ళకి ఆ క్వాలిఫికేషన్స్ లేవంటూ తమిళసై గవర్నర్ అభ్యంతరం చెప్పడం. అప్పట్లో ఆవిడ పూర్తి ఘర్షణపూరిత వాతావరణంతో ఉండేది బీఆర్ఎస్ ప్రభుత్వంతో. ఎందుకంటే కేసీఆర్ ఆవిడని అవమానించినటువంటి తీరుతో అలిగినటువంటి ఆవిడ దానికి తన సత్తా ఏంటో చూపెట్టడం కోసం ఆపుకొచ్చేసింది. అంతమంది బిల్లులు ఆపుకొచ్చింది, ప్లస్ ఇది కూడా ఆపుకొచ్చింది. ఇప్పుడు అందుకనే రేవంత్ రెడ్డి ఎక్కడ గొడవలకు పోవట్లేదు, చాలా పాజిటివ్గా ఆవిడతో మాట్లాడతా పని సక్సెస్ చేయించుకున్నారు. అయితే ఇప్పుడు ఆ పాత పేర్లు ఏవైతే ఉన్నాయో దాసో శ్రవణ్ వాళ్ళకి సంబంధించి ఇద్దరు పేర్లు ఏవైతే ఉన్నాయో అవి పునఃపరిశీలించండి అంటూ హైకోర్టు ఆదేశించింది. గవర్నర్ ఒకసారి ఒక ప్రపోజల్ని తిరస్కరించారు, మరొక ప్రపోజల్ని ఆమోదించేశారు. కానీ ఈ ఆమోదించిన ప్రపోజల్ని హైకోర్టు స్టే ఇచ్చింది. ఇప్పుడు పాత ప్రపోజల్ని పరిశీలించమని చెప్పింది. ఇప్పుడు రాజ్యాంగపరమైన సంక్షోభం ఏంటంటే గవర్నర్కి మాత్రమే ఆ నియామక అధికారం ఉంది. అది సిఫార్సు చేసే అధికారం ప్రభుత్వానికి ఉంది. అప్పటి ప్రభుత్వం ఇప్పుడు లేదు, కానీ ఇప్పటి ప్రభుత్వానికి వాళ్ళు అవసరం లేదు. కానీ ఆనాడు ప్రభుత్వం అధికారికంగా ఉన్నప్పుడే సిఫార్సు చేశారు. రాజ్యాంగబద్ధ అధికారంలో ఉన్నారు కాబట్టి గవర్నర్ తిరస్కరించారు. కోర్టు ఆపేసి ఉన్నది కాబట్టి ఆగిపోయింది, ఇది కోర్టు ఆపేసింది కాబట్టి మళ్ళీ వాళ్ళని తీసుకోమని చెప్తోంది కాబట్టి ఎంతవరకు పాజిబిలిటీ. ఇప్పుడు గవర్నర్ మళ్ళీ నేను చెయ్యను అని తిరస్కరిస్తే, కోర్టు ఉత్తర్వును తిరస్కరిస్తే గవర్నర్కి అధికారం ఉంటుంది, లేదా గవర్నర్కి ఉన్నటువంటి అధికారాలు తప్పని కోర్టు చెప్తుందా, వీళ్ళు అర్హులని కోర్టు చెప్తుందా. ఇది రాజ్యాంగపరమైన వ్యవస్థలు, గవర్నర్ వ్యవస్థ, హైకోర్టు న్యాయ వ్యవస్థల మధ్యన ఒక క్రైసిస్ రాజకీయ అంశం కారణంగా వచ్చింది.